ఎందుకు ఎన్టీఆర్ లాంటి అంటే 83లో బ్రహ్మరథం పట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన కలవకృతి ఒక లీడర్స్ వచ్చేసి మొత్తం ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ అనుమానం మనిషి. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? అది ఏం జరిగింది ఏంటి నిజంగా ఆ ఎపిసోడ్కి సంబంధించి చూస్తే తప్ప ఆయన నాదెల్ల భాస్కరరావు ఇప్పటికి కూడా వెన్నుపోటు అనే సిలువ నేను మోస్తున్నాను కూడా ఆయన ఇంకా 10 ఎలక్షన్లైనా మా నాలుగు గెలవరు అక్కడ. లక్ష్మీ పార్వతి ఇదంతా దీనంతటికి కారణం. ఇక కళ్ళు నీళ్ళు తుడుచుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా అంటే రామోజీరావు మధ్యలో ఉన్నాడంటారా? మరి ఇదంతా ఈనాడు వ్యవహారం. ఈ రామోజీరావు అసలు వాట్ ఏ స్ట్రాటజీ? అంటే రవి ఒకడు ఉన్నాడు ఆ పార్టీకి ఉపయోగపడతాడు అని ఎందుకంటే బయట తీసుకొచ్చింది నేనే. అసలు ఏమన్నాడు? ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే మనకి ఇబ్బంది అవుద్ది అన్నాడా? నేను అటువంటి మనిషిని నీకు సమాధానం చెప్పాలా? ఎట్లా సార్ ఎట్లా? నాకు చాలా కడప జిల్లా టీడీపీ క్యాండిడేట్లందరూ నేను 11 నియోజకవర్గాలు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. అప్పుడు ఆయన ఏం లేదు కదా, ఎవరు పలకరించేవాళ్ళు లేరు కదా. చంద్రబాబు నాయుడు గారు అలా చేయటాన్ని మీరు సమర్థిస్తారా? రాజమండ్రిలో అన్నాడు బస్తీ మే సవాల్. మీరు చంద్రబాబు గవర్నమెంట్లో కూడా చంద్రబాబుతో కూడా మీరు ఈ రాజకీయ నాయకులకి ఏందండి పదవి కావాలి. బైరెడ్డి రాజశేఖర రెడ్డికి శేషాయన రెడ్డికి పడదు. ఆయన దగ్గర క్యాపబిలిటీ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు మీతో ఎలా ఉండేవాళ్ళు? ఎందుకంటే మీరు ఆయనతో దగ్గరగా ఉండేది. దెబ్బతిన్నాడో నేను ఒకటి వస్తుంది. సోమరాజు గారిని పిలిచినట్టయితే ఆయన బతికుండేవాడు, ఆయనకు మంచి జరిగేది అనేది. అంటే నిర్లక్ష్యం. ఫ్యామిలీ దూరం అయిపోయి అధికారంగా దూరం అయిపోయి ఆయన అంటే గట్టి మనిషి కాబట్టి ఉన్నాడు కొంతకాలం. మాలాంటి ఊరిని వెళ్ళిపోయాడు. బతికుంటే కన్నా చచ్చిపోతేనే ఆయనకి మంచి హాయి అన్నట్టు అంత టెన్షన్ పడేవాడు. బాధాకరం. వీళ్ళిద్దరికీ ఎక్కడ చెడింది? చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఆయనకి ఎక్కడ జరిగింది? ఎక్కడ ప్రాబ్లం అయింది? దాంట్లో పాటు రామోజీరావు గారు, ఎందుకంటే మీది కూడా రామోజీరావు గారు ఊరే పెద్దపారుపూడి, అక్కడ ఎక్కడ చెడింది? దీంట్లో రామోజీరావు గారు హస్తం కూడా ఉంది ఆయన దించడంలో కూడా చాలా మాట్లాడారు. ఎక్కడ చెడిందని చెప్తా అనేది చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్. చాలా అంటే చాలా. చూసాయిగా చెప్పండి మీరు. చూసాయి కూడా చెప్తాం ఆటోమేటిక్గా ఉంటుంది కదా. చెడింది అది తెలుసు, ఎందుకు చెడిందో కూడా నాకు తెలుసు. ఏం చెప్పలేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి లక్ష్మీ పార్వతి మొత్తం అంతా లిస్టు తీసుకొచ్చి ఇచ్చింది. మొత్తం కష్టపడి పార్టీని తీసుకొచ్చిన వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఆవిడే మాట విన్నాడు, ఆవిడ చెప్పిన వాళ్ళకి లిస్టులు ఇచ్చారు. ఏది కాదు అది. ఇదంతా మేమనుకు ఊహించుకుంటుందా ఇదంతా? బేసిక్గా ఎన్టీఆర్ అనుమానం మనిషి. బేసిక్ క్వాలిటీ అయింది అనుమానస్తుడు. అది ఎవరైనా అనుమాన పడతాం అనేది ఎవరి మీదైనా పడతాడు. దానికి నీ లేదు నా లేదు, అదే కొంచెం. ఓకే సార్, ఒకటి సార్, ఆవిడ ఇన్వాల్వ్ అయిందా? గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందా? వీళ్ళిద్దరూ విడిపోతాకి అసలు ఆమె సంబంధమే లేదు. అవునా? అసలు ఆమె సంబంధమే లేదు. ఆమె రాకముందే ఉంది. రాకముందు నుంచే ఇది నడుస్తుంది. అంటే ఆగస్టు సంక్షోభానికి సంబంధించి అసలు ఆగస్టు లేదు, ఇది లేదు. అసలు అది ఎప్పుడు వాళ్ళ తర్వాత ఏంటంటే ఈయన ముందు నుంచి ఇద్దరికి లేదు కదా. మరి ఇదంతా ఈనాడు వ్యవహారం. ఈ రామోజీరావు ఎందుకు రావాలి మధ్యలో? అంటే రామోజీరావు మధ్యలో ఉన్నాడంటారా? 100%. రామోజీరావు మధ్యలో ఉన్నాడంటే ఇప్పుడు రామోజీరావు మధ్యలో ఉండంటే వీళ్ళిద్దరు పడినట్టేగా మరి. అవును. అంటే అది ఎప్పుడు ముందే 80 90లోనూ 90 ఓకే. అప్పటి నుంచి ఈ అమ్మాయి వచ్చింది, ఏమి చేసింది, అది ఏమీ కాదు అసలు. జీరో. ఈ వల్ల ఏమవుతుందండి? ఓకే. అంటే ఈగో ఫ్యాక్టర్స్ ఒక పక్కన రామోజీరావు గారు ఈగో లేకపోతేనో ఈయన అది వాళ్ళిద్దరిది ఈగో ఫ్యాక్టర్. ఈగో ఫ్యాక్టరే వాళ్ళిద్దరు. అందువల్ల ఏంటంటే నేను ఆ ఈగో తగ్గించుకొని ఈయన ఈగో తగ్గించుకున్నాను, ఈయన ఈగో తగ్గించకుండా మధ్యవర్తిగా ఫోన్ పెట్టాను. ఫోన్ కన్వర్జేషన్ మీరు మాట్లాడిచ్చారా? ఓకే. ఈ మధ్యలో ఏం వచ్చింది కదా. ఓకే. రామోజీరావు గారికి ఎన్టీఆర్ గారు ఫోన్ కన్వర్జేషన్ పెడితే మధ్యలో ఈవిడ వచ్చింది. ఇద్దరు పెడదామని అనుకుంటే ఈమె రింగ్ చేసింది. ఏం ఫోన్ చేసి ఆయనతో మాట్లాడింది? రామోజీతో మాట్లాడి అన్నగారితో మాట్లాడమని. ఇంకేం మాట్లాడి పెట్టేశాడు. ఆయన పెట్టేశాడు అంతే. ఓకే. ఈయన ఈగో హట్ అయిపోయింది. ఈయన ఈగో హట్.
అక్కడ స్టార్ట్ అయింది. ఎవరిద్దరికి? అదే అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత అంటే విభేదాలు ఉన్నాయి అనేది ఆ సిచ్యువేషన్ చెప్తుంది అంటున్నాను. అంతే కదండి. రామోజీరావు గారికి అండ్ ఎన్టీ రామారావు గారికి. రామోజీరావు గారు ఏదైతే ఉందో ఎన్టీ రామారావు గారిని దించడానికి చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నారు, ఆయనకి సపోర్ట్ చేశారు, కొన్ని వార్తలు వేశారని కూడా చాలాసార్లు లక్ష్మీపార్వతి బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి ఉంది. గ్రౌండ్ లెవెల్లో నిజమా? ఆ విషయంలో మాత్రం రామోజీరావు గారు సపోర్ట్ లేకుండా ఈయన వచ్చాడనే దానికి అసలు బేసిక్ ఇదే లేదు. లేదు. ఆయన సపోర్ట్ చేశాడు. ఎదురుగా మాట్లాడేటప్పుడు పెద్ద ఆయన మాట్లాడతాడంటే కూడా ఆయన ఫోన్ పెట్టేశాడంటే మరి ఇద్దరికి మామూలుగా ఈగో క్లాషే కదా అక్కడ. ఈగో క్లాష్ కదా. ఆయన దిగొచ్చి మాట్లాడతాడంటే కూడా ఈయన తీసుకోలేదుగా. ఇప్పుడు చెప్పింది కదా వెంటనే లక్ష్మీపార్వతి గారు పెద్ద ఆయన మాట్లాడతాడు అని చెప్పి అన్నది కదా. అప్పుడైనా ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అవును, ఒక విధంగా అప్పుడు మామూలుగా ఎన్టీ రామారావు కింద తగ్గినట్టే కదా. అవును, అయినా సరే ఆయన మాట్లాడలేదు అంటే బియాండ్ ఎన్టీ రామారావు అన్నట్టే కదా ఈ విషయంలో. అంతే కదా, నీకన్నా నేను గొప్ప నిన్న అంటే ఇతన్ని మాట్లాడాల్సిన అవసరం ఏంటి అన్నట్టే కదా. అంతే సార్. 1983లో ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు రామోజీరావు గారు ఎవరైతే ఉన్నారో మీరు రావాలి అని చెప్పి అప్పుడు సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎంతో కొంత నేను సపోర్ట్ చేస్తేనే రామారావు వచ్చాడన్న అదైతే ఆయన మనసులో ఉండిపోయింది అనుకోవచ్చా? ఉంది కదా. సపోర్ట్ చేశారు, ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవారు. ఈయన ఇంటికి ఆయన వెళ్ళేవాడు, ఆయన ఇంటికి ఈయన వచ్చేవాడు. ఓకే. అప్పుడైతే మామూలుగా ఆ విధంగా నేను చేసిన ప్లాన్ ప్రకారంగా అయితే ఇద్దరు మళ్ళీ కలిసిపోయేవారు కనీసం, లేకపోతే కనీసం అగ్నిస్ట్ అనేది ఉండదు అంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నాను నేను. ఈ చేట కొట్టింది మధ్యలో వచ్చి ఏం లేదు, ఆతృత అంతే. ఓకే. తర్వాత ఏం జరుగుతుందని ముందు ఆలోచన లేకుండా. ఓకే. ఆ విధంగా అయితే మా ఊరు ఆయన నేను మాట్లాడలేనా డైరెక్ట్గా? మీ ఊరైనా కదా. నేను మాట్లాడు ఆమె ఎందుకు మాట్లాడుతాను, నేనే మాట్లాడచ్చు కదా. మీరు ఊర్లో ఉన్నప్పుడు కూడా మీరు తెలుసా అండి మీకు ఆయన పరిచయం ఇట్లా అని? అట్లా కొద్దిగా పరిచయము, ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసాను చాలా. ఓకే. అంటే బాగా డబ్బున్న కుటుంబమేనండి రామోజీరావు గారు పెద్దపారుపూడిలో కానీ? ఆయన డబ్బున్న కుటుంబం అండి. మా పొలం పరంగా బాగానే ఉందండి. 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాల పొలం ఉండేది. 10 ఎకరాలు అంటే మంచి ఉన్నట్టు బాగా మంచి ఫ్యామిలీకి. అంటే ఆయన రాజకీయాల్లోకి రావాలి ఏదన్నా ఇలా అలాంటి ఉద్దేశం ఏమైనా ఉండేదండి? అంటే లేకపోతే ఈ పేపరు ఇట్లా ఎందుకు వెళ్ళి? బిజినెస్ పర్సన్ అండి ఆయన. ఓకే. ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, దట్స్ ఆల్. అంతే, బిజినెస్ మ్యాన్కి ఎన్ని లక్షణాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అందుకే అంత ఎత్తుకు ఎదిగాడు. ఓకే. నీకు రూపాయి ఇస్తే నాకు 2 రూపాయలు రావాలి, అంతే. అదే కాన్సెప్ట్. వ్యాపారం అంటే అదే కదా. రూపాయి ఇస్తే నేను నువ్వు దగ్గర నుంచి రూపాయి ఇస్తే నాకేం ఉపయోగం? 2 రూపాయలు రావాలి. అది ప్రతి బిజినెస్ పర్సన్ అదే మెంటాలిటీ ఉంటుంది, అదేం కొత్త ఏం కాదు. అందుకని అంత ఎంపైర్ క్రియేట్ చేశాడు ఆయన. అవును సార్. ఎందుకంటే వెన్నుపోటు అనే ఒక సెలవుని ఇప్పుడు కూడా నేను మోస్తున్నాను, ఫ్యామిలీకి సంబంధించి రకరకాలుగా ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మీతో ఎలా ఉండేవాళ్ళు? ఎందుకంటే మీరు ఆయనతో దగ్గరగా ఉండండి. ఎప్పుడన్నా వచ్చి సార్ వెంకటేశ్వరరావు గారు ఇది పరిస్థితి, ఇట్లా ఏదన్నా ఒక మాట చెప్పండి అన్నో, లేకపోతే ఇది సార్ అని అట్లా మాట్లాడిన పరిస్థితి ఏమన్నా ఉందా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూడా మీరు ఆయనతో కూడా మీరు పనిచేసిన పరిస్థితి ఉంది. ఏంటి సార్, ఎలా విశ్లేషిస్తారు దాన్ని? అసలు ఎన్టీ రామారావు గారు అని ఆయన నన్ను పిలవకపోతే నా జీవితం 3 పూలు 6 కాయలుగా ఉండేది. ఏంటి సార్ అలా చెప్పారు? ఇంకా బాగుండేవాళ్ళ? చంద్రబాబుతో బాగుండేవాడిని, చాలా క్లోజ్గా ఉండేవాడిని. అవునా? ఆయన ఎక్కడ బయటికి తీసుకెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళి అప్పుడు మాట్లాడుకుంటాం, కానీ ఆయన మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేసేవాడు. తర్వాత ఇట్లా ఏ సబ్జెక్ట్ కవర్ చేశారు, ఏం చేయలేదు అని. తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళేటప్పుడు కారులో కూర్చొని కనుక డిస్కస్ చేసేవాడు, ఇట్లా చేసేది బాగా చాలా బాగుంది. నా మీద బాగా మంచి ఒపీనియన్ కూడా ఉంది ఆయన, చంద్రబాబు గారికి చాలా మంచి ఒపీనియన్ ఉంది. ఈయన పిలిచాడు, అయిపోయి మొత్తం ఆయన కోసం. ఎన్టీఆర్తో దెబ్బతిన్నాడో నేను ఒకటి ఫస్ట్. అవునా? ఎందుకు సార్, ఎన్టీఆర్ని ఉపయోగించుకొని లేకపోతే డబ్బులు సంపాదించుకునే వాళ్ళు కోట్లు సంపాదించి సెటిల్ అయిన బ్యాచ్ చాలా ఉన్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ చనిపోయినప్పుడు కూడా డబ్బులని తీసుకెళ్ళి వీళ్ళందరికీ ఇచ్చింది అని చెప్పి చెబుతూ ఉంటారు. ఆమెను సపోర్ట్ చేసినట్టే నాకు ఇచ్చేది. అవునా? ఎందుకంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కి, ఐ వెంకట్రావుకి మొత్తానికి డబ్బులు, మోహన్ బాబుకి బంగారం తీసుకెళ్ళి ఇచ్చింది అని చనిపోయినప్పుడు కూడా చాలా ఒక పుకారు కూడా ఉంది. అది నిజమేనా సార్? అది పుకారు. ఆ డబ్బులు పెట్టింది నేనేనండి అక్కడ. ఏది ఎక్కడ?
ఓకే. ఆ దగ్గర డబ్బులు ఉండే పెట్టి సూట్ కేసులో పెట్టాం, మేమే పెట్టాము. హ్మ్. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేవారు కదా, మా ఇండస్ట్రీస్లో వాళ్ళందరూ వచ్చేవారు. డబ్బులు ఇచ్చి ఇచ్చేవాళ్ళు. సూట్ కేసులు కాదు, ఇచ్చేవారు కాదు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మనకి పేపర్తో చుట్టి ఉంటుంది చూసారు, మన గిఫ్ట్ ప్యాక్లు. హ్మ్. హ్మ్. గిఫ్ట్ ప్యాక్లో వస్తువు పెడతారు కదా, తీసుకెళ్ళి ఇస్తారు కదా ప్రజెంటేషన్ కింద. హ్మ్. హ్మ్. అలా గిఫ్ట్ ప్యాక్లో డబ్బులు కట్టి ఇచ్చేవారు. ఓకే. ఆయన తీసుకునేవాడు, ఆయన చేతిలో నుంచి నేను తీసుకుని నేను సర్దేవాడిని. ఓకే. హ్మ్. తీసుకెళ్ళి పైన పెట్టేవారు. హ్మ్. ఆ పెట్టినవన్నీ కూడా మేము పెట్టినవి అయ్యింది. మొత్తం ఇయన్నీ ఆయన చనిపోయినప్పుడు మొత్తం సర్దిందా? ఎలక్షన్ ఖర్చు పెద్ద అవలా. హ్మ్. అప్పుడు వేవ్ ఉందండి. టీడీపీకి ఆ వేవ్ ఉంది కదా, లేకపోతే అన్ని స్థానాలు ఎలా వస్తాయి? ఆ తర్వాత ఆ డబ్బులన్నీ మామూలుగా అప్పుడు సందాలు వచ్చినాయి, అంత ఖర్చు అవ్వాల. హ్మ్. ఆ మిగిలిన డబ్బులు పైన పైన పెట్టేవాళ్ళు. పైన పెట్టు. హ్మ్. అంటే ప్రజల సొమ్మది ప్రజలకే పోయింది. ఓకే. ఆయన సందాలు వచ్చినాయే, ఓకే. ఆయన ఏం సొంత డబ్బులు కాదు అవి. ఓకే. అంటే ఒకటి సార్, కుటుంబం కూడా ఎన్టీఆర్‌కి ఆ టైంలో సపోర్ట్ చేయలేకపోయింది అనేది బాధ. అంటే డెఫినెట్‌గా నా కుటుంబం దూరమైంది, నా పదవిని లాక్కున్నారు, నాకు ఇబ్బంది పడింది. రియల్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికి కూడా ఆయన చనిపోవటానికి ఎంతో కొంత వీళ్ళు కారణం అని మాట్లాడుతున్న పరిస్థితి ఉండేది. ఇది స్వయంకృతాపరాధమా? లేకపోతే వేరే వాళ్ళ జరిగి ఈయన అప్పుడు కూడా ఆయన చనిపోయినప్పుడు కూడా హరికృష్ణ గారు వీళ్ళందరూ బయటకొచ్చి సరిగ్గా టైంకి రెస్పాండ్ అవ్వలేదు. అది లేకపోతే ఇంకో పిల్లోడిని కనటానికి ఏదో మాత్రలు ఇచ్చారు, అది ఏదేదో చేశారని కూడా రకరకాల వాదనలు ఉన్నాయి. దీని మీద ఏం చెప్తారు సార్ మీరు? అది రీకానలైజ్ చేయడానికి ప్రయత్నం చేశారని విన్నాను నేను కూడా. ప్రయత్నం చేశారు. ఒక డాక్టర్ కూడా నాకు తెలుసు, ఆ పేరు ఎందుకు లేండి మనం. ఓకే. ట్రై చేసింది ఆవిడ. ఇవన్నీ ఇప్పుడు ఎదురుగుండా నాతో పాటు ఆ డాక్టర్ కూర్చునేది, మాట్లాడుకుని వినేవాళ్ళం కదా, మనం బయట పెట్టం అంతే. హ్మ్. ఇప్పుడు డాక్టర్ వస్తుంది కదా, హ్మ్. నేను ఉన్నప్పుడు ఆమె వచ్చేది, హ్మ్. ఆమె ఏదో ఆమె పని చూసుకుని ఆమె మాట్లాడుకుని వెళ్ళేవారు. అప్పుడు నేను కూడా ఉండేవాడిని, మాట్లాడుకునేది, హ్మ్. చేసేది. సరే, ఆమె లాభం పొందేదిలేండి. ఆవిడ ఓకే. హ్మ్. ఆమె బాగానే లాభం బాగా వచ్చింది, ఆవిడ కూడా బాగా లాభం పొందింది. హ్మ్. మంచి పోస్టులో వ్యవహారం. ఆ! ఓకే. సోమరాజు గారు అంటే హార్ట్ అటాక్‌కి సంబంధించి చూస్తే హరికృష్ణ గారు కూడా చెప్పారు. సోమరాజు గారిని పిలిచినట్టయితే ఆయన బతికుండేవాడు, ఆయనకి మంచి జరిగేది అనేది. అంటే నిర్లక్ష్యం ఏదన్నా జరిగిందా? లేకపోతే ఏదన్నా ఇలాంటి వాడటం వల్ల ఆయన ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది, దూరమైన పరిస్థితి ఉందని భావిస్తూ ఉంటారా? నేను ఒకటి చెప్పమంటారా? చెప్పండి సార్. అనకూడదు నేను. ఆ! ఆయన పరిస్థితి ఏమని చెప్పాలా? హ్మ్. బతికుంటే కన్నా చచ్చిపోతేనే ఆయనకి మంచి హాయి అన్నట్టు, అంత టెన్షన్ పడేవాడు. అబ్బా! హ్మ్. ఇద్దరు కూర్చునేవాళ్ళం, ఈ రూమ్లో మాట్లాడుకునేవాళ్ళం. మాట్లాడిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్దాం పదనేవాడు. అసలు ఎవరు ఎక్కడ అని భయమా? ఎవరన్నా వింటారనా? అలా ఒక గంటలో 2 రూములు 3 రూములు మార్చేవాడు. ఆ! వింటారని కాదు, ఆ! మైండు అలాగా. మైండ్ అది అసలు ఎన్ని బాధలు పడ్డాడు ఆయన. మాట్లాడి అది ఫ్యామిలీ దూరం అయిపోయి, అధికారంగా దూరం అయిపోయి, ఆ! ఆయన అంటే గట్టి మనిషి కాబట్టి ఉన్నాడు కొంతకాలం. మాలాంటి ఊరిని వెళ్ళిపోయేవాడు. హ్మ్. ఆ జీవితం ఏంది చివరిలో ఏందండి? హ్మ్. అంటే లైఫ్ అనేది ఆయన ఎంత అనుభవించాడు, ఎంత చేశాడు, చివరికి ఎంత ఎలాగెళ్ళాడు? ఎలాగే. ఇంకోళ్ళు అయితే ఆయన కాబట్టి ఉన్నాడు, కానీ వాడైతే సూసైడ్ చేసుకున్నాడు. ఓకే. ఇలా ఒకసారి ఇట్లాగ ఉండేప్పటికి నుంచున్నాడు పడిపోయాడు. పడిపోయి భార్య నేను పక్కనే ఉన్నా, ఇలా పట్టుకుని లేపుతాంటే లిపుతాడో పెడతాడు. అసలు ఆయన్ని మీరెక్కడ పట్టుకుంటారు? 6 అడుగులు ఆయన భారీకాయ. అవును. అట్లా బాధాకరం. హ్మ్. అంటే ఆయనతో మీరు అసోసియేట్ అయినారు, ముందుకెళ్లారు. ఇది నేను చేయలేకపోయాను ఇంకా. నా వల్ల ఈ ప్రజలకి ఎన్నో రూ. 2 కిలో బియ్యం అవ్వచ్చు, పక్కా ఇళ్ళు అవ్వచ్చు, పటేల్ పట్వారీ వ్యవస్థ అవ్వచ్చు, ఇయన్నీ చూసుకుంటే ప్రజలకి ఆయన ఎన్నో చేశారు. ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారని చెప్పొచ్చు. ఇంకా నా లైఫ్‌లో ఇవి చేయలేకపోయాను. అంటే ఆయన భారతదేశం అని ఒక పార్టీ పెట్టాలి, నేషనల్ వైడ్‌గా ఎళ్ళాలి, నేషనల్ ఇది ఫ్రంట్ అని ఒకటి పెట్టి ఆహ్, ఢిల్లీలో కూడా అధికారంలోకి రావాలి అన్న ఒక థాట్ ఉంది. ఆయన ఇంకా ఎళ్ళేవాడు, ఈ చనిపోకపోతేనే ఉంది. నిజమేనండి? ఆయనకి ఇలాంటిది ఏమన్నా ఉందా? ఏముండేది కాదండి. హ్మ్. అంటే ఇక్కడ చూసుకునేవాడు అంతే. అంతే. పోస్ట్ ఎవరిని ఇస్తే వెళ్ళాడు, కానీ మామూలుగా అంత ఆయనకి అంత ఆశలు ఏమి లేవు. హ్మ్. తెలుగు ప్రజలు, తెలుగు వాళ్ళకి నేను అంతే. పని చేయాలి, వీళ్ళనందరూ బాగా ఎక్కువ చూసుకోవాలి. దీన్ని చూసుకున్నాడు.
ఇది. ఎవరిని పోస్ట్ ఇస్తే ప్రెసిడెంట్ ఇస్తే నేను వెళ్ళండి, ఆయన వెళ్ళేది ఏంటి, నేను వెళ్ళనా? ఆ, అవునవును. ఉమ్, కానీ నేను వెళ్ళాలని నాకేమో ఇంట్రెస్ట్ లేదు. ఉమ్, అట్లాగే ఆయన కూడా ఉంది. ఓకే సార్, మీరు చంద్రబాబు గవర్నమెంట్లో కూడా చంద్రబాబుతో కూడా మీరు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ మీరు ఏం చూశారు? అంటే ఆయన దగ్గర మీరు ఎంతకాలం వర్క్ చేశారు? అంటే అడ్వైజర్ అవ్వచ్చు, లేకపోతే అడ్వైజర్గా ఆయన దగ్గర ఏం చేయలేదు. ఉమ్, ఆయనతో క్లోజ్గా ఉండేవాడు, క్లోజ్గా ఉండేవాళ్ళు. నన్ను బాగా లైక్ చేసేవాడు ఆయన. అవును. ఏమైనా అడిగేవారా ఇట్లా ఇట్లా ఇట్లా? అంటే ఈజ్ అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ ఆయన కూడా అంతే కదండి. అలాగే ఆయన కూడా అదే లైక్, అందుకని మీ నన్ను లైన్ ఆయన లైన్ ఒకటే. అవును. లైక్ చేసేవాడు. ఉమ్, ఆయన దగ్గర క్యాపబిలిటీ ఉందండి, చంద్రబాబు గారు. క్యాపబిలిటీ ఉంది. ఒక పని అంటే దాన్ని ఏ విధంగా చేయాలనేది అనేక దారులు చూస్తాడు, ఒకటే చూడ్డు. ఉమ్, ఏ విధంగా చేస్తే బెటర్ ఉంటుందని ముందుకెళ్ళాలి అనేది చూసుకొని వెళ్తాడు. చూసుకొని వెళ్తాడు. ఉమ్, కానీ అది పాపం ఏంటండి అది. ఇప్పుడు ఎదుటి మనిషి దగ్గర అవలక్షణం ఉందనుకోండి, అది మనకి ఎఫెక్ట్ ఇస్తుంది. ఉమ్, మనం మంచైనా చెడైనా ఆటోమేటిక్గా అది ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అవుతుంది. ఉమ్, అదే అయింది. అంతే. ఈ లేదా ఆమె చేసింది, ఏం చేసింది, అది చేసి ఇదేంటి, ఇవన్నీ ట్రాష్. చంద్రబాబు నాయుడు గారు అలా చేయటాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారంటే ఏం చెప్తారు? అంటే చాలామంది ఎన్టీఆర్ అభిమానులు, ఆయనతో మీరు ట్రావెల్ అయ్యారు, ప్రతిదీ ఆయన మిమ్మల్ని ఆదరించారు, లేకపోతే మీకు ఒక గౌరవం ఇచ్చారు. నిజంగా అలా చేయటాన్ని ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడతారంటే ఏం చెప్తారు వెంకటేశ్వర గారు? ఒకటండి సార్, యాక్చువల్గా నేను బాధల్లో ఉన్నా ఆ టైంలో. ఉన్నప్పుడు ఆయనకు మంచి చేశాడా చెడు చేశాడా అనే దాని మీద నేను ఎందుకు ఆలోచించాలా? నాకెందుకు? ఇప్పుడు నేను నిస్వార్థంగా ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా శ్రమ పెట్టి పొద్దున్నే సాయంత్రం పనిచేసి 294 కాన్స్టిట్యున్సీలు తిరిగి సెలెక్ట్ చేసి క్యాండిడేట్స్ని గెలిపించి, ఇంకో విషయం కూడా చెప్తాను. ఆయన సెలక్షన్ అంతా అయిపోయిన తర్వాత, అబ్బా మన పని అయిపోయింది, ఇక వాళ్ళు పడుకుంటారు. ఇది సెలక్షన్ అయిపోయిన తర్వాత, మీ వాళ్ళు బాధ అయిందండి, బాధ మనం పడాలి. వాళ్ళు గెలవపోయిన ఇంటికాడ కూర్చుంటారు, మనం వాళ్ళు గెలవకపోతే మన పరిస్థితి ఏంది? అవును, ఇబ్బంది పడటమే కదా. ఇబ్బంది కాదు, మనం ఉన్నెత్తారు అసలు. మనకు వాళ్ళని గెలిపిస్తున్నది మన బాధ్యత. అవును, మనం వెళ్ళాలి, దేశం అంతా రాష్ట్రం అంతా తిరగాలి. బీఫామ్లు ఇస్తే వాళ్ళు గెలిచే పరిస్థితి ఉండదు కదా అని చెప్తే, సర్లే అయితే అంటే అది కూడా గీసాం, మ్యాప్ ఎట్ట గీయాలి ఏంటని, ఎట్ట తిరగాలి ఏంటని. ఓకే, ఎలక్షన్ ఇది అప్పుడు టూర్ కూడా చైతన్య రథం మీదేనండి? చైతన్య రథం మీదే. నేను అనుకునేవాడిని, అంటే నా దగ్గర ఇది ఉండేది, డబ్బులు మీరు పట్టుకొని మీరు ఉండేవాడు. ఆయన వెనకారు నాది. ఇప్పుడు ఆ రోజుల్లో అతను ఉండేవాడు, శేష పేరు ఏంటి, అతను ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్ ఉండేవాడు కదా. వాడు 3 కార్లు అలౌ చేసేవాడు. ఓకే, ఎలక్షన్కి ముందు పైలట్, ఈయన కారు, తర్వాత నా కారు వెనక, అంతే చేసేవాడు. అందువల్ల అంత చేసాం మనం. అవును, చేసిన తర్వాత నువ్వు ఎవరో మాటిని నాదో చెప్పకుండా వీళ్ళంటే ఏదో అనుమానం నా మీద పెడుతున్నప్పుడు, మనం ఆయన ఉంటే ఉంటాడు, లేకపోతే ఏదో మామూలుగా చేస్తుంటాడు, ఏదో విధంగా చేస్తాడు. కానీ ఇప్పుడు ఈయన ఏదో చేశాడని నేను బాధపడాల్సిన అవసరం ఏంది? టు వెరీ ఫ్రాంక్, అంతే. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అంతే. నీకు సంవత్సరాల తరబడి శ్రమని, ఎంత కష్టపడి ఎంత చేస్తే ఎవరో చెప్పిన మాట నువ్వు నమ్మేవు, రిజల్ట్ కూడా రిజల్ట్ తీసుకొచ్చారు కదా. రిజల్ట్ 80 బంపర్ రిజల్ట్ దానిలో కూడా. అవును, అసలు ప్రతి క్యాండిడేట్ని నేనే చేశాను. యాక్చువల్గా ఆయన క్యాండిడేట్ ఆయన తలని ఆయన తెచ్చుకున్నాడు. యాక్చువల్గా ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే, నన్ను ఒక రోజు కూర్చున్నప్పుడు, నాకు ఇంకో కాన్స్టిట్యున్సీ ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నది నాకు సెలెక్ట్ చేసి అన్నాడు. ఏది, గుడివాడ కాకుండా? ఎట్లా? గుడివాడ కాదు, హిందూపూర్ కాకుండా. అయితే నేను యాక్చువల్గా ఏం చేశానంటే అన్నీ చూశాను. చూసిన తర్వాత మీకు భీమిలి ఇంపార్టెంట్ అండి.
భీముల మీద గెలిస్తే మీరు పోటీ చేస్తే అసలు మేము వ్యతిరేకం ఉండదు, ఆటోమేటిక్ ఈజీగా గెలుస్తారు. గెలిచిన తర్వాత అక్కడ రాజు సత్యనారాయణ రాజు అని ఒక ఆయన ఉన్నాడు, ఆల్రెడీ ఎమ్మెల్యే 5 సార్లు 6 సార్లు భీమిలి నుంచా? ఆ. ఓకే. అయితే అతనికి సీట్ ఇచ్చేయచ్చు మీరు, అలా చేసేవాళ్ళు మొత్తం కాన్స్టిట్యూన్సీ. ఇది బాగా రాశారండి. ఓకే, ఇవన్నీ ఇవ్వమంటారా? ఓకే, ఇవన్నీ నేను షూట్ తీసుకుంటానండి మొత్తం పేపర్ల మీదే. అంత చేతి పని, అప్పుడు కంప్యూటర్ లేవు కదా అవన్నీ. అందుకనే లేకపోతే ఆయన తేలిగ్గా నమ్ముతాడు మొన్నే, ఆయన తక్కువ మనిషా. ఓకే, కృష్ణా జిల్లా విజయవాడకి సంబంధించింది. ఓకే, అంత ముందు జరిగిన ఎలక్షన్స్ అన్నిటిలో కూడా ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది మొత్తం కలెక్ట్ చేసి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉంటుంది, సెక్రటరీలో ఉంటుంది, అది ఎలక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి ఓకే ఈయన 294 అండి ఇవి షీట్లు. ఓకే, కొన్ని తీసుకొచ్చి అంటే అవును. ఓకే ఓకే, ప్రతిది కూడా ప్రతి పార్లమెంటు నేను చేశాను. మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి ఇది ఏలూరు పార్లమెంటు, దాంతోపాటు ఇది కూడా అదే పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి కదా మా 92. చాలా భద్రంగా పెట్టుకున్నారు మీ అన్ని. ఇది ఏం మిగిలినవి చూస్తే ఇవే అక్కడ ఇస్తే తీసుకొచ్చావు సార్ చూద్దాం ఇవే. ఓకే, హౌ ఐ హావ్ వర్క్డ్ అనే దానికి. ఓకే ఓకే. అయితే నేను ఆ భీమిలి తీసుకోమన్నా. భీమిలి చెప్పారు ఆయనకి? చెప్పాను, పెద్ద ఆయనకి చెప్తే ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత మామూలుగా నా కాలేజీకి వెళ్తాను కదా నేను అప్పుడప్పుడు, కాలేజీకి వెళ్ళాలి కదా రోజును వెళ్ళేవాడిని. నా టైం ఏంటంటే మామూలుగా 1 గంట నుంచి 4 గంటలు 5 గంటల వరకు ఉండేవాడిని అంతే కాలేజీలో. మిగతా టైం అంతా ఇంత ఉండేవాడిని. టెక్కలి దానిలో ఈయన జయలక్ష్మి అని ఎమ్మెల్యే ఉండేది. ఆయన భార్య, ఆయన భర్త కృష్ణమూర్తి అని ఉంటారు. ఓకే. ఇంకోటి ఏంటంటే హనుమంత్ దొర అని ఇంకొక ఆయన ఉండేవాడు. వీళ్ళిద్దరు రోజు కొట్టుకునేవారు, ఇద్దరికి పడదు. ఇది హనుమంత్ దొరకి వీళ్ళకి పడదు, అంత గందరగోళం ఉంది ఆ కాన్స్టిట్యున్సీ. నేను లేనప్పుడు వాళ్ళు ఏదో వచ్చారు గొడవ పెట్టుకున్నారంటే మీరు చేయండి సార్ అని ఏదో అని ఉంటారు వాళ్ళు. ఈయన పొంగిపోయి అక్కడ పోయి నేను చేస్తానన్నాడు. అక్కడ ఏం చేస్తారు ఎందుకండి, ఇక్కడ మంచిది మనకి సేఫ్ ఉంటుంది, భీమిలి సేఫ్ ఉంటుంది, అక్కడ ఎందుకు చేస్తారు వెళ్తారు అని అన్నాడు. వాళ్ళు వచ్చి నన్ను అడిగారు, ఇన్వైట్ చేశారు. మిమ్మల్ని 294 మంది వచ్చి అడుగుతారు, కాన్స్టిట్యున్సీలు వచ్చి అడుగుతారు, మొత్తం అన్ని చోట్ల పోటీ చేస్తారు. దానివల్ల రిస్క్ ఉంది మనకి రేపొద్దున అని చెప్తే నేను చెప్పేసి అంటాడు, మీకు గుర్తుందా? ఇట్లా అంటాడా? లేదు చెప్పానులే, ఎక్కడైనా ఒకటి మనం గెలవా అన్నాడు. ఆయన ఎక్కడేసినా గెలుస్తారు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అలాగే వెళ్ళాడు, నామినేషన్ వేసాడు, గెలిచాడు, వచ్చాడు. తర్వాత కొంత రోజులు పోయిన తర్వాత దాన్ని సరెండర్ చేశాడు, రిజైన్ చేశాడు. ఆయన రిజైన్ చేసేటప్పటికి నేనంట ఈమె బయలుదేరింది, ఏది లక్ష్మీపార్వతి, నేను పోటీ చేస్తాను. లక్ష్మీపార్వతి పోటీ చేస్తున్నప్పటికి హరికృష్ణ బయలుదేరాడు, నేను పోటీ చేస్తాను. ఆయన నోటికి వచ్చింది, ఆయన మాట్లాడతాడు, ఈమెమో కళ్ళు తుడుచుకుంటా కూర్చుంటుంది. ఎక్కడో దీనిలో రాజమండ్రిలో అన్నాడు, బస్తీ మీద సవాల్, నా మీద పోటీ చేయమని తొడగొట్టాడు అక్కడ హరికృష్ణ గారు. హరికృష్ణ అయితే ఈమెమో ఇక కళ్ళు నీళ్ళు తుడుచుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. వచ్చింది. అప్పుడు ఎక్కడున్నాం, అది మేము దీనిలో ఉన్నాం, దానిలో శ్రీకాకుళంలోనే ఉన్నాం. అప్పుడు ఎలక్షన్ అయిపోయింది, అధికారం వచ్చేసింది కూడా. అందరూ పొద్దున్నే ఇట్లా 5 గంటలకు పోయి కలిసాను, నేను ఇంకోళ్ళు ఇద్దరు ఉన్నాను. ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చి బాధపడతా, ఇక అది ఇది అంటే మొదలైంది. ఏంటి, ఆయన తీసేయాలా, సస్పెండ్ చేయాలి. ఎవరిని? హరికృష్ణ. ప్రపంచంలో ఇప్పుడు చంద్రబాబుని సస్పెండ్ చేయాలి, హరికృష్ణని సస్పెండ్ చేయాలి, హరికృష్ణ మొత్తం లాస్ట్ ఎన్టీఆర్ కూడా సస్పెండ్ చేయాలంటది ఆవిడ. హరికృష్ణ సస్పెండ్ చేయాలా, ఇది లేకపోతే ఏడుపులేనా? అయితే ఆయన ఎప్పుడు ఆయనకు అలవాటు ఏంటంటే నాయక చూస్తాడు, ఏంటి పరిస్థితి అనే కాదు ఏం చేద్దాం అదే ఏం చేద్దామని చెప్పని. అసలు అట చూస్తే నాకు తిప్పలు వచ్చింది, నా పొరవ
ఇలా చూసి 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 మీ మీదే ఈయన రోజు చెప్తున్నాడని మీ మీదే పెట్టారు. ఆ? నేను వచ్చేటప్పుడు నేను నెగిటివ్ చెప్తానని చెప్పి ఆ మనసులో అనుకుంది, మొదలెట్టింది. అతను ఎవరో డబ్బులు తీసుకున్నాడు వీళ్ళ దగ్గర చెప్పింది. డబ్బులు ఆమె అన్ని అందరినీ చేశారు. నాకు తెలుస్తారు ఒకసారి వెంకటేశ్వర గారు ఈ మొత్తం సినారియోని చూస్తే మొత్తం క్యాండిడేట్ ఆవిడ తప్ప ఎవ్వరు కనిపించట్లేదండి. కొన్ని నిజం మాట్లాడుకోవాలి, మీరు మాట్లాడకపోవచ్చు. యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను మాట్లాడతాను, నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒక ఒక నార్మల్గా వెళ్తున్న పార్టీని నువ్వు కిచెన్ క్యాబినెట్ లేకపోతే కిచెన్ డిస్కషన్స్ పెట్టి నువ్వు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూసి, లేకపోతే చీరలు ఎన్ని చీరలు ఇచ్చారండి ఆమెకి, ఎన్ని బహుమతులు తీసుకొచ్చి బీరువాల్లో పెట్టుకుందండి, అయితే ఎంతమందికి క్యాండిడేట్లు చెప్పిందండి ఆవిడ. అయితే ఎలా ఆయన చూస్తాడు ఇట్లా, ఆ, ఏంటి ఏం చేద్దాం అన్నట్టు. సార్ హరికృష్ణ మీద మనం యాక్షన్ తీసుకుంటామండి, అతను మెంబరే కాదు, ఆ, మన దగ్గర ఎప్పుడు మెంబర్ అయ్యాడు, ఆ, మన మెంబర్ కాని మనిషిని మనం సస్పెండ్ చేస్తే నవ్వులు నవ్వుతారు. అని చెప్పి ఆ, ఆయన చెప్తే ఆయన తుడుచుకుని వెళ్ళిపోయేది లోపలికి. ఉమ్, అంటే ఇక జరగదు అన్నట్టు ఉమ్, అలా చేశాను. ఆ విధంగా ఇద్దరు కొట్టుకుని ఉమ్. చివరికి ఫ్యామిలీ కంపు చేశారు. మొత్తం ఈవిడేనండి, ఈవిడే చేసింది. ఈవిడ వచ్చిన తర్వాతే డిస్టర్బెన్స్ వచ్చాయి. నాకు తెలిసి అధికారం కోసం లేకపోతే ఇది ఫ్యామిలీ తీసుకుని నేను ఇప్పుడు కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కూడా. నేను 1-2 సార్లు చాలాసార్లు చెప్పాను, భీములు చేయండి, ఆ, మనం ఎవరిని అడగాల్సిన పని లేదు, ఆ సత్యనారాయణ రాజే గెలిపించుకొస్తాడు, ఉమ్, తర్వాత మనం రిజైన్ చేద్దాం, ఆయన్నే మనం చెబుదాం, ఉమ్, ఇంకోటి పోటీ రారు అక్కడికి. ఉమ్, అతను 6 సంవత్సరాల నుంచి 6 టైమ్స్ అతను కన్సిక్యూటివ్గా గెలిచిన తర్వాత ఉమ్. నేను వచ్చి పోటీ చేస్తాను ఎవరిని అనగలరా, ఓకే. చేయండి అని చెప్పి అయితే నాకు తెలవకుండా చేశాడు. అదొకటిను నాకు తెలవకుండా ఇంకోటి చేశాడు, ఉమ్, చాలా తప్పు. మేము గద్దె రామ్మోహన్ రావు అని ఉన్నాడు, అవును, విజయవాడ. యాక్చువల్ గన్నవరం. ఉమ్, అతను బాగా పనిచేశాడు 1989 నుంచి. అవును, మంచి క్యాండిడేట్ కదా ఆయనకి, అంటే గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ బాగా చేస్తాడు. అవును, అసలు నిదానస్తుడు ప్లస్ నిగరు, అసలు గర్వం కూడా ఉంటుంది అందరితో. సాఫ్ట్గా ఉంటాడు మనిషి. అప్పటికి కృష్ణా జిల్లా వచ్చింది, క్యాండిడేట్ సెలక్షన్లో చెప్పిన తర్వాత నేను గన్నవరం అంటే గద్దె రామ్మోహన్ రావు ఉన్నారు కదండి, మొదటి నుంచి అతను పనిచేస్తున్నాడు కదా అన్న, అంటే రాసేసాడు. రాసిన తర్వాత ఇటువంటి వాళ్ళు నా దగ్గర 10 మంది మినిస్టర్లు ఉంటే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ని ఎక్కడ తీసుకెళ్తానో. ఎవరు? ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు. ఆంధ్రప్రదేశ్ని ఎంత డెవలప్ చేయొచ్చు అన్నట్టు చాలా అప్రిషియేట్ చేశాడు. అప్రిషియేట్ చేస్తే సరే రాసేసాం, అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా సెలెక్ట్ చేసాం. ఓ రోజు ఫైన్ మార్నింగ్ 1 గంటకి నేను బయట నుంచి కాలేజీ నుంచి వెళ్ళా. కాలేజీ నుంచి వెళ్తే అక్కడ అన్నాడు నాతో, ఇట్లా గన్నవరంకి పలానాలు తీసుకున్నాము. అది ఎందుకు అన్నాడంటే, ఈ రమేష్ అని ఉన్నాడు ఒక ఆయన ఇండస్ట్రియలిస్ట్, జయరాం రమేష్, ఆయన ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్ చేశాడు, డబ్బులు ఉన్నాయి, సపోర్ట్ చేశాడు. అవును, ఎందుకంటే ఆయన వచ్చి అప్పటికే కొంచెం సపోర్ట్ చేస్తా, అప్పుడు కూడా వచ్చినట్టున్నాడు. ఆయన ఎప్పుడు మామూలు జనరల్గా 2 గంటలు 3 గంటలు ఇస్తాడు. అప్పుడు వచ్చిన తర్వాత మొత్తమే కొంత అమౌంట్ ఏమైనా ఇచ్చినట్టున్నాడు, నేనైతే చూడలేదు. అంటే ఆయన డైలాగ్ ఏంది ఇదే నాన్న, మీ వాళ్ళు ఎవరు లేరా పొలిటికల్గా అది ఇది అని అడిగాడు. అయితే మా అన్నయ్య ఇది చూసుకుని మా అన్నయ్య ఉన్నాడని చెప్పాడు. ఆయన పొడి ఏమన్నా అన్నాడు. ఆయనకి సీట్ ఇద్దాం. ఎవరండి? దాసరి బాలవర్ధన్ రావా? కరెక్ట్. ఆయన అంటే చేసే సీట్ అతను చూసుకోమనండి, కానీ మనం ఇచ్చేద్దాం. తర్వాత వచ్చిన తర్వాత చెప్పాడట, ఏం సార్ ఏం మాట్లాడతారు మీరు, ఎవరనుకుంటే ఆపోజిట్ ఎవరికి ఇస్తున్నామో తెలుసా మీకు అని. తెలీదు, మర్చిపోయాడు. ఈ గద్దె రామ్మోహన్ రావుకి ఇస్తున్నాము, మీ నోటితో మీరు ఇటువంటి వాళ్ళు 10 మంది ఉంటే నేను క్యాబినెట్లో ఉంటే ఎంత పైకని తీసుకెళ్ళేవాడిని నేను అన్నారు. ఏంది ఇంత సడన్గా మారుతాం ఏంటండి. రెండోది, బాలవర్ధన్ అప్పుడే జాబ్ రిజైన్ చేశాడు, రిటైర్ అయ్యాడు. ఆయన ఎవరికి తెలియదు, ఓడిపోతాడు. అనవసరంగా ఒకటి ఓడిపోతాం అనేది కాకుండాను అతన్ని అనవసరంగా
ఆ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడు పని చేసుకున్నాడు. నువ్వు పని చేసుకోమని చెప్పి చెప్పి కాన్స్టిట్యున్సీలో 4 సంవత్సరాలు నువ్వు వేరే వాళ్ళకి ఇస్తే ఎట్లా? ఏం పద్ధతి అన్నాను. ఆ. వద్దంటే ఇచ్చేసాను మాట అంటాను సరిగాడు. చాలా తప్పండి అని చెప్పాను. ఇప్పుడు కూడా ఏమన్నా ఎన్టీఆర్ రుణం అనేది చంద్రబాబు గారు తీసుకోవాలంటే గద్దె రామారావుకి మినిస్టర్ ఇస్తే కొంత ఆయన బా ఇప్పుడు దాకా పాపం ఆయనకి పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది తప్ప ఏ రోజు కూడా ఎంతో కొంత రుణం తీర్చుకున్నట్టే ఎన్టీఆర్ రుణం తీర్చుకున్నట్టు గద్దె రామోహన్రావుకి గద్దె రామారావుకి ఇస్తే ఎన్టీఆర్ రుణం ఈయన రుణం తీసుకుని ఆయన ఓకే ఆయన ఏముంది ఈయన ఇచ్చాడు అనిపించుకున్నట్టు. ఓకే కొంత ఆయన చేసిన ఆయనకు ఉండేది డెఫినెట్లీ ఇవ్వాలని అయితే ఉండేది. ఎవరండి? ఎన్టీఆర్కి చేశాడండి. ఇటువంటి వాళ్ళు 10 మంది కేబినెట్ లో అన్నాడు, మధ్యలో వేరే వాళ్ళు చేశాడు. అప్పుడబ్బా చాలా గొడవ అయింది అక్కడ ఆయనకి. ఏం సార్ ఏం మాట్లాడతారు అని చెప్తే కొంచెం తర్వాత రిలీజ్ అయ్యాడు. అయిన తర్వాత సరే వదిలే ఓకే. అలా అంటే ఏంటంటే అటువంటి మంచి వాళ్ళు ఉన్నారు, చేశాడు. అతని మాట అన్ని తప్పాడు. అలాగే ఇప్పుడు ఆయనది కూడా కొన్ని వీక్నెస్ ఉన్నాయి. అవును. ఒక విధంగా చంద్రబాబు నాయుడుకి ఎన్టీ రామారావుకి అంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నా అనవచ్చు, చంద్రబాబు నాయుడుకి దగ్గర అవుతాకి కానీ ఇతర దాన్ని అంటున్నాడు అనేది అనవచ్చు. అది మామూలుగా ఆయన దగ్గర అవుతాం దూరం అవుతాం అనేది నేను వెళ్ళలేదు. మీరు ఇంతవరకు ఇప్పుడు దాకా అయితే ఎప్పుడన్నా క్యాజువల్గా వస్తుంది తప్పితే అటువంటి ఏదన్నా కొంచెం అతను కనీసం ఎన్టీఆర్ కోసం అన్నా ఆయన చేసిన దానిలో మామూలుగా అన్యాయం చేసిన దానిలో కొంత తగ్గించుకోవాలంటే ఆయనకి కనీసం మంత్రి పదవి ఉంటారు. ఆయన తగును కూడా ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఓకే కంపేర్ టు సో మెనీ పీపుల్. అవును, లేదండి ఆయన పర్ఫెక్ట్గా ఉంటుంది. అది మన గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజల్లో ఆయన చాలా తిరిగారు. నాకు చాలా బాధేసింది అప్పుడు. అదొకటి. రెండోది రవీంద్ర అంటే ఈయన ఎస్ఆర్ఎం చౌదరి అల్లుడు, గోదావరి జిల్లా. ఏదండి కొల్లు రవీంద్ర? కాదు. ఆయన ఎస్ఆర్ఎంటి చౌదరి అల్లుడు రామదాస్ మోటార్ సర్వీస్. ఓకే. ఎస్ఆర్ఎంటి వాళ్ళు. ఓకే. ఆయన రవీంద్ర కూడా అంతే. పని చేయించుకునేవాడు, బాగా నచ్చేయండి రోజు వచ్చేవాడు. రోజు కాకపోతే కనీసం వారం 10 రోజులకి ఒకసారి వచ్చేవాడు, అంత చేసేవాడు. నువ్వు చేసుకోమని చెప్పేవాడు. చివరికి ఆయన ఎవరికి బీసీ ఇద్దామని చెప్పి బీసీకి ఇచ్చాడు. బీసీకి ఇస్తే ఇప్పుడు ఓవర్ నైట్ వచ్చి నువ్వు క్యాండిడేట్ అంటే గెలుస్తాడండి. అసలు పని చేసుకోవాలి కదా సార్. 4 years పని చేస్తేనే దిక్కుండదు గెలవటానికి. ఒక్కోసారి పోతాను సార్ అని మొత్తుకున్నాను. బీసీకి ఇస్తా అంటే నువ్వు వ్యతిరేకం అంటాడు. బీసీకి ఇస్తా ఎంతమందికి ఇచ్చాము బీసీలకి, వాళ్ళందరికీ మనకి వ్యతిరేకం. వాళ్ళు గెలుస్తారు కాబట్టి ఇచ్చాము. ఈయన గెలవడు, కావాలంటే పోస్ట్ అయితే ఇచ్చుకోండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్తే ఇవ్వాల ఓడిపోయాడు. ఎట్ట మరి ఓవర్ నైట్ తీసుకొచ్చి పెడితే తెలుస్తారండి. అలా కొన్ని పోయినాయి. ఇంకొకటి సార్, అంటే మీరు ఎన్టీఆర్ దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు గారితో కూడా మీకు పరిచయం ఉంది. పవన్ కళ్యాణ్తో కూడా మీరు కొన్ని రోజులు ట్రావెల్ అయ్యారని మాకు తెలుస్తుంది సార్. పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన పార్టీ అప్పుడు అంటే ఆరంభంలోన మీరు కలిసి ముందుకెళ్ళారా, లేకపోతే ఎట్లా మీ అసోసియేషన్ పవన్ కళ్యాణ్ గారితో ఏం చెప్తారు? బేసికల్గా టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు 3 నాయకులు అంటే ఇష్టం అండి. ఒకటి ఎన్టీఆర్, పెద్ద ఆయన. రెండోది రాజశేఖర రెడ్డి గారు. 3 పవన్ కళ్యాణ్. ఓకే. ఎందుకంటే మిగతా 3 కూడా సొసైటీని బాగు చేద్దాము, వీకర్ సెక్షన్స్ పైకి తీసుకొద్దాము అనే తాపత్రయం బాగా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈయన మామూలు పవన్ కళ్యాణ్ అయితే ఆయన డబ్బులు ఆయన ఖర్చు పెట్టుకుని పార్టీ నడిపాడు. నేను చూశారు మీరు? చూశాను. అసలు అది రెండోది ఏంటంటే ఆ స్టేజ్లో మనం ఏం చేయాలి అనే స్టేజ్లో నేను ఆయన కలిసాను. ఆయన ఏం చేయాలా, పార్టీని ఎట్లా పెంచాలనే స్టేజ్లో నేను కలిసాను ఆయన. కలిస్తే నేను బాగా మొదటి రోజు చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను. మామూలు మీటింగ్లు జరుగుతూ ఉండేవి. అంటే ఎవరు తీసుకెళ్లారండి మిమ్మల్ని? ఎలా కలిసారు? నేను కృష్ణారావు గారిని
నోవా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉమ్, చైర్మన్ అనమాట. ఆయన తీసుకెళ్ళాడు. ఆయన భార్య ఇద్దరు. ఇద్దరు. ఓకే. వాళ్ళిద్దరు బాగా పరిచయం ఆయనకి. ఉమ్, తీసుకెళ్లారు. లేకపోతే ఇది ఇక్కడ పని చేశారు, ఆయన దగ్గర పని చేశారు, అది ఇది అంటే ఆయన బాగా రెస్పెక్ట్ ఇచ్చారు, గౌరవం ఇచ్చి. ఆయనతో ఆ రోజు వెళ్ళిన రోజు నా భోజనం కూడా అక్కడే చేశాను నేను. ఉమ్, ఆయనతో పాటు కలిసి పని చేయండి అని ఆయన అడిగారు. నేను చేస్తాను అది ఇది. చెప్పారు. నేను పెద్ద ఖాళీగా ఉన్నాను అప్పుడు. ఉమ్, ఆ టైం ఏంటంటే అసలు గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళలేదు. జనసేన పార్టీ ఉంది, ఉమ్, పార్టీ ఉంది. ఈయన వెళ్ళాడంటే మామూలుగా విపరీతంగా జనం వస్తారు, ఉమ్, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. ఉమ్, ఆ విధంగా ఇప్పుడు రెండోది అంటే ఆయన ఏమన్నా అనుకుంటారేమో కానీ, ఉమ్, సరే చెప్పండి. ఇప్పుడు కమిటీ మీటింగ్ తర్వాత మనం అక్కడ కూర్చుంది పాలిటిక్స్ కోసం. ఉమ్, ఉమ్. ఆయన ఫిలాసఫీ మీద బాగా ఇంట్రెస్ట్. ఫిలాసఫీలు చెప్తుంటాడు. అవును, ఇప్పుడు కూడా అంతే కదా. ఏదైనా మైక్ ఇస్తే అది ఇది ఇది ఏదో చెప్తుంటాడు ఎక్కడతో. ఫిలాసఫీ మీద బాగా ఇంట్రెస్ట్. ఉమ్. మనకా పడదు. మనకి ఫిలాసఫీ కాదు, పాలిటిక్స్ ఏంది, మనం ఏం చేయాలి, గ్రౌండ్ లెవెల్లో పార్టీ నిర్మాణం ఏంటి, మనం ఎలా గెలవాలి ఏంటి అనేది. అది ఆయన ఇది ఎన్టీఆర్ స్కూల్ కదా, మీరు పెద్ద ఆయన స్కూల్ కాబట్టి అట్లా అడిగారు కూడా ఎలా చేయాలి ఏంటని. ఇప్పుడు అక్కడ అంతమందిలో ఇప్పుడు ఆయన ఫిలాసఫీ మాట్లాడుతా అంటే అది కాదండి ఇది అని చెప్తే బాగుండదు. ఎందుకంటే కొత్త కదా నాకు కూడా. ఎన్టీఆర్ని అయితే ఏదైనా అడగొచ్చు, ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ ఉంది. అవును, మీరేంటి ఆయనకి తెలుసు కాబట్టి. అయితే ఆయన అయిన తర్వాత రూమ్లోకి వెళ్ళేవాడు. అది మీటింగ్ చిన్న హాల్లో ఉండేది. తర్వాత లోపలికి వెళ్ళేవాడు. లోపలికి వెళ్ళినప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళిపోయేవాడు రూమ్లోకి. సార్ అట్టా కాదు, ఈ విధంగా చేద్దామండి. ముందు ది గ్రాస్ రూట్ లెవెల్కి మన పార్టీ ఎట్టా వెళ్తుంది అనేది చూసుకుంటే ఆటోమేటిక్గా అదే డెవలప్ అయిపోతుంది. రెండోది మనం మామూలుగా ఈ క్యాంపెయిన్ చేస్తారు కదా, ఏది మెంబర్షిప్ డ్రైవ్ ఇటువంటివి చేయొచ్చు. ఆటోమేటిక్గా కొంతమంది మనకు ఉంటారు, చేయొచ్చు. ఆ విధంగా ప్లాన్కి వెళ్ళాలి సార్ అది ఇది అని చెప్పేవాడు. తర్వాత చెప్తే ఆయన బాగా వినేవాడు. రెండోది ఏంటంటే ఆ మీటింగ్ చెప్పేటప్పుడు కూడా, అంటే ఇప్పుడు ఆయన గొప్పతనం నాదేం కాదు, ఆయన మాట్లాడేటప్పుడు నా ఇంకా చూసేవాడు. అంటే మనం రైట్ వేలో ఉన్నామా లేకపోతే ఇంకేదన్నా రాంగ్ ఏదైనా కొంచెం అటు ఇటు అయితే మామూలుగా ఆయన రూమ్లో ఉన్నప్పుడు చెప్పేవాడిని, అది కాదు ఆ విధంగా చేయాలని చెప్పేవాడు. నాకు ఆ స్వతంత్రం కూడా బాగానే ఉంది. ఇంత పెద్ద ఆయన దగ్గర అంత కాదు, ఈయన వద్దంటాడు అంతే కదా, మనకి జరిగేది చేసేది ఏంటి మనం చెప్పాల్సింది మనం చెప్పేస్తాం అంతే, తర్వాత చూసుకోవచ్చు. అలా ఆయనతో పాటుకుండి డెవలప్ చేసేవాడిని. ఆ టైంలో 5 ఏళ్ళు ఆర్గనైజేషన్ నేనే చేసేవాడిని. టీడీపీది ప్రెసిడెంట్ నేనే అపాయింట్ చేసేవాడిని. ఈవెన్ పాలిట్ బ్యూరో మెంబర్స్ కూడా నేనే చేసేవాడిని. ఆ విధంగా మామూలుగా అదే ఎక్స్పీరియన్స్తో నేను చెప్పాను. ఓకే, డిస్ట్రిక్ట్ వరకు మనం పెట్టుకుందాం, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంతే చాలు మనకి. అప్పుడు వరకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మనం అపాయింట్ చేద్దాం. మనం ఏదైనా మాట్లాడితే ప్రెసిడెంట్తో మాట్లాడతాం. మనం ఏదైనా చెప్తే ఏదైనా ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ అంటే ప్రెసిడెంట్ అనే అతను ఈజ్ రెస్పాన్సిబుల్ టు పర్క్యులేట్ టు ది రూరల్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్. ఆ విధంగా చేసుకుంటే మనకి పార్టీ బాగా షైన్ అవుతుందండి. ఆయన ఆ విధంగానే చూసుకునేవాడు. తర్వాత సైమల్టేనియస్గా దీన్ని మామూలుగా ఈ మహిళా వింగ్ కానివ్వండి, లేకపోతే దీనిలోగా ఇది యూత్ వింగ్, ఇటువంటివన్నీ. అవునండి, వీర మహిళలకు సంబంధించి కూడా అని ఒక వింగ్ పెట్టారు. నేను లోపల చేసి ఎమ్మటే బయటకు వచ్చి చేసేవాడు, చెప్పేవాడు ఈ విధంగా ఇట్లా డెవలప్ చేద్దాం, ఆ విధంగా చేద్దాం, దీన్ని ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ చేయండి అన్నట్టు చెప్పేవాడు. చెప్పిన తర్వాత నేను ఆయనతో, ఎందుకంటే నేను వీళ్ళందరితో మాట్లాడాను కాదు, ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పోయి పెద్ద ఆయన అడిగేంత అవసరం ఏమి, డైరెక్ట్గా ఆయనే తెలుసు కదా, తెలిసి చెప్పేవాడు. అసలు ఆయన దృష్టిలో నేను ఎంతకు వెళ్ళానంటే, టాప్ బాడీ 3 మెంబర్లో నేను ఒక మెంబర్ని చేస్తాను. టాప్ బాడీ టాప్ కమిటీ, అందులో 3 మెంబర్లు, అందులో మీరు ఒకళ్ళు, మిగతా 2 నేను సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పారు.
ఏమైంది ఏంటో తెలియదు. ఉమ్, ఉమ్, ఉమ్. నేను యుఎస్ వెళ్ళాను ఒకసారి మా పిల్లల దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి వచ్చిన తర్వాత పెద్ద అంత కనెక్షన్స్ పెద్ద తగ్గినాయి మాట్లాడతాం వ్యవహారం. అవంతా అది ఎందుకు తగ్గిందో ఎవరు తగ్గించమన్నారో ఏంటో ఐడియా లేదు. ఉమ్, ఎందుకంటే ఆ మాట అన్నప్పుడు టాప్ త్రీ పీపుల్లో మీరు ఒకళ్ళని అన్నప్పుడు నేనే కాదు, ఆయన సొంత మనుషులు కూడా. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఎమ్మెల్యే అయ్యాడు కదా, ఎమ్మెల్సీ అయ్యాడు కదా, హరిప్రసాద్. హరిప్రసాద్ అండి, ఆయన మీడియా కోఆర్డినేటర్. మీడియా కూడా ఆయన కూడా ఉన్నాడు అక్కడ. అవును. అంటే ఈయనేదో మాట తప్పాడు, ఇది ఏం పట్టించుకొని పెద్ద అయితే అవుతుంది, లేకపోతే లేదు, ఆయనకి ఏముందని పెద్ద అని చెప్తే అన్నాడు. తర్వాత ఏమైందో ఏంటో మొత్తం మీద ఎవరినో పైనుంచి ఒత్తిడి ఏమైనా వచ్చిందేమో, ఈయన పెట్టుకోవద్దు అనేది సంథింగ్ అట్లా అంటారా? వచ్చింది ఏమో, నాకు పెద్ద పట్టించుకోలేదు కూడా. తర్వాత అలాగే అప్పుడప్పుడు కలిసేవాడిని. తర్వాత నెమ్మది అసలు నేను ఆ రోజు నేను ఉండేది ఆయన దగ్గర. అది వైజాగ్ పక్కన ఇదేది కాన్స్టిట్యున్సీ. ఈయన ఫస్ట్ కాన్స్టిట్యున్సీ పోటీ చేశాడు, ఓడిపోయాడు అక్కడ. ఓడిపోయాడు. అసలు ఆ కాన్స్టిట్యున్సీ పనికిరాదు. అసలు అంటే కాపులు ఎక్కువ ఉన్నారు, 70% 60% ఓటు బ్యాంక్ ఉంది. కాపులు ఎక్కువ ఉన్నారు కానీ అది అర్బన్ ఏరియా. నువ్వు కాపులు ఉన్నాయి, రెడ్డిస్ ఉన్నాయి, కమ్మాస్ ఉన్నాయి, బీసీ ఉన్నాయి. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఈయన ఈ అర్బన్ పీపుల్ ఏంటంటే వాళ్ళ మైండ్ ఆసిలేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళకూడదు. ఓకే. ఇప్పుడు రూరల్కి వెళ్ళామనుకో, పక్కన చోడవరం ఉంది, పిఠాపురం ఉంది. అవును, చోడవరం బేస్ బాగుంటుంది అక్కడ, కాపు బేస్ బాగుంటుంది. నేనే అది చెప్పేవాడిని. రైట్ అండి, మంచి మంచి ఆలోచన అది. అవును. రెండోది, నేను 1-2 సార్లు వెళ్ళొచ్చేవాడిని అక్కడికి. అసలు గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది అనేది తెలుసు. అసలు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకునేవాళ్ళం. అవి ఎవరో చెప్పారంటే, రెండోది అర్బన్ ఏరియాలో మాస్ లీడర్స్ నడవదు. వాళ్ళకి ఏంటంటే ఒకరు కాదు, 2 ఉంటారు, 3 ఉంటారు. కొంచెం అతి తెలివి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అక్కడ పీపుల్కి. ఓకే. ఇప్పుడు అదే మామూలుగా నేను చెప్పినట్టుగా చోడవరమో పిఠాపురం ఉన్నాయి అనుకోండి. పిఠాపురం నాగేశ్వరరావు మొదటి నుంచి ఉండేవాడు మా దగ్గర. ఆయన చాలాసార్లు గెలిచాడు ఉంటాయి. ఇప్పుడు రెండోది ఆయన సెలెక్ట్ చేసుకుంది భీమవరం. భీమవరం రాజులు, అది అసలు రాజుల కోట. అది భీమవరం కానీ ఉండి కానీ, అంటే భీమవరం కాపు వర్సెస్ అంటే కాపులు కూడా సరే డామినేషన్, అది రాజుల డామినేషన్. ఓకే. ఇప్పుడు వాళ్ళు వచ్చి మీ దగ్గర పనిచేస్తా అంటే వాళ్ళు మీ మాట ఎందుకు, వాళ్ళ మాట ఎందుకు ఉంటారు? వాళ్ళ కింద మనం ఏంటరా అనుకుంటారు కదా. ఇప్పుడు అది రాజులు డామినేటెడ్. ప్రతిసారి రాజే కలుస్తాడు. ఒక్కసారి మాత్రం మేము కావాలని ఈ బ్రాహ్మణునికి ఇచ్చాం. ఆయనకి అక్కడ చల్లపల్లి ఇంకోళ్ళు ఉండాలి, ఇంకోళ్ళకి ఇవ్వాల్సి వచ్చి నేనే ఇచ్చాను. అప్పుడు గెలిచాడు అక్కడ. ఇది ఆయన కూడా. కానీ అది ఏంటంటే అది మొత్తం కంప్లీట్గా డామినేటెడ్ బై రాజు. డబ్బులు కానీ ఇతర కానీ అంతా వాళ్ళ దగ్గరే ఉంది. ఓకే. అసలు వెళ్ళకూడదు అక్కడికి. రెండు కూడా రాంగ్ డెసిషన్స్. నా దృష్టిలో అయితే రాంగ్ డెసిషన్. ఎవరు చెప్పారు? నేనైతే చోడవరం కానీ పిఠాపురం కానీ ఇచ్చేవాడిని. ఇక్కడికి వెళ్దామండి మనం అనుకునేవాడు. లేకపోతే ఇంకా దీనికన్నా వచ్చేవాళ్ళం, మామూలుగా గోదావరి జిల్లా కన్నా వచ్చేవాళ్ళం. కానీ దానికి అసలు ఏం బుర్ర ఉండి ఎవరు ఇచ్చాడో కానీ నిజంగా నాకైతే పొలిటికల్గా జీరో. అతను ఇచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు అంతే. సరే, ఆయనతో బాగానే ఉండేది. కానీ ఇప్పుడు కూడా నేనంటే ఆయన అంటే నాకు బాగానే అభిమానం. ఎందుకంటే ఒకసారి మనం నమ్మామంటే, అవును, మన దాని మీద నిలబడాము. మీరు లాస్ట్ దాకా ఉన్నారు. ఎన్టీఆర్ నమ్మాము, ఆయన మంచి అయినా చెడు అయినా ఆయనతో ఉంటాం అంతే. అంతే. ఓకే సార్, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసినట్టయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అంటే ఇంకా వీళ్ళు ఊరిని పైన మాట్లాడుకుంటున్నారు కానీ గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళాలి. ఓకే, వెళ్తేనే తెలుస్తుంది. గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళాల్సింది కూడా మామూలుగా వీళ్ళు వెళ్తే ఏం కుదరదు అక్కడ. అంటే నేను గొప్పలు చెప్పుకుంటాం కాదు, కానీ ఇక్కడ కానీ హైదరాబాద్, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ ఐదర్ పార్టీస్, ఏది అపోజిషన్ పార్టీస్ ఉంటాయి కదా, వాళ్ళు నేను చెప్పినట్టుగా చేసుకుంటే, నా అభిప్రాయం అంటే
వాళ్ళు గెలుస్తాక అంత అవకాశం ఉంది. ఎందుకంటే మీరు సుదీర్ఘంగా మీరు ఈ యొక్క పూర్తిగా మనం ఉండాలి. అంటే రెండోది ఏంటంటే వాళ్ళని కన్విన్స్ చేస్తాను, చేసినప్పుడు నా మాట వినాలని చెప్పాలని పని లేదు. ముందు వాళ్ళకి చెప్తారు, విషయం చెప్తారు, తీసుకోవటం అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళకి పోతే ఇట్లాగే ఉంటుంది. ఏది గద్దె రామ్మోహన్ రావు విషయంలోనూ తర్వాత రవీంద్ర విషయం ఇట్లాగే ఉంటుంది. ఇలాగే అవును, మీరు ముందే చెప్పారు కాబట్టి అవును. అంత కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఈవెన్ టుడే ఆల్సో. అవునా? ఈవెన్ టుడే తెలుగు కాన్స్టిట్యున్సీస్ మీద, తెలుగు రాష్ట్రాల మీద నాకు హౌ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ అండ్ హౌ టు ఇంప్లిమెంట్ దట్ వన్. ఓకే, ఇవాళ కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మనం గొప్ప చెబుతున్నాం అనుకుంటాం కాదు, కానీ అంత శ్రమపడ్డాం. అవును, మీరు శ్రమపడ్డారు, దాని మీద రీసెర్చ్ చేశారు, మీరు చదువుకుంది అది, లాభాలు కూడా వచ్చింది కదా. అట్లా మామూలు ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా మనం ఈ మామూలు రిజల్ట్ కూడా వచ్చింది కదా బాగాను. ఓకే, ఊనే మాట వరుసకు అంటున్నాను. ఇక్కడ టీఆర్ఎస్ ఉంది కదా, అవును, అంటే మరీ చిన్న అడుగు కొత్తగా ఈ కవిత పార్టీ ఇటువంటి వాటి మీద మనం చేయలేం, కానీ బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది కదా, లేకపోతే ఈ 3 పార్టీలు ఉంటాయి కదా, కూటమి పార్టీలు ఉంటాయి కదా, వాళ్ళని అధికారంలో తీసుకొస్తాకైతే నాకైతే కష్టం కూడా అవుతుంది. చాలా సింపుల్గా అధికారంలో అంటే 28 ఎలక్షన్కి సంబంధించి మాట్లాడుతున్నారు. అవును, అటు అంటే మనం వెళ్తామని కాదు, మామూలుగా జగన్మోహన్ రెడ్డి కదా అక్కడంతే ఏదైనా నేను చెప్పినట్టుగా నడిస్తే గెలుస్తారు. ఓకే, అంటే సార్ ఇంప్లిమెంట్ చేస్తాం, మనం చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేస్తాం. ఆయన ఎవరు చెప్పింది అండి కదా సార్, మీరు చెప్పింది ఏంటి, ప్రపంచంలో ఎవరు చెప్పింది అండి కదా, నేను చెప్తున్నా మామూలుగా. అంటే ఏంటంటే మనకు అంత నమ్మకం ఉందని ఇంకా స్టిల్ టుడే అంటే మీకున్న ఆ పరిజ్ఞానం, మీరు ఇప్పుడు దాకా మీరు దాని చేసిన రీసెర్చ్ తర్వాత కూడా ఎన్టీఆర్ తర్వాత కూడా రేణుకా చౌదరి పార్టీ నుంచి బయటకు వచ్చింది అని అంది, కాస్త హెల్ప్ చేయండి అది ఇది అయితే ఆమెని ఢిల్లీ పోయి ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్చి, ఎందుకంటే ఆమె డిలే చేస్తా అంటే అటు ఇటు కాకుండా ఉండకూడదు, ఏదో పార్టీలో ఉండాలి, అదే సీనియారిటీ మనకు వస్తుంది అని చెప్పి తొందర పెట్టి ఆమెని చేర్పించి, తర్వాత ఆ కాన్స్టిట్యున్సీలు కూడా నేనే సెలెక్ట్ చేశాను. ముందు నర్సపేట చేశాను. అప్పుడు ఈయన అంతకుముందు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జనార్దన్ ఉన్నాడు కదా, అవును నేను చేస్తానంటే వచ్చి వదిలేసి, తర్వాత నెక్స్ట్ ఖమ్మం పోటీ చేసి గెలిచింది. ఆ టైంలో 6 సీట్లే గెలిచారు. ఓకే, ఇది రాజశేఖర రెడ్డి బైరెడ్డి, ఇది మా వైఎస్ రాజశేఖర రెడ్డి 6 సీట్లలో 2 సీట్లు నేను చెప్పినాయి. ఓకే, కాంగ్రెస్ సీట్లు గెలుస్తాయి అని నేను అప్పుడు చెప్పినాయి. నర్సాపేట గెలిచారు, ఖమ్మం గెలిచింది, 2 గెలిచింది. ఓకే, ఇప్పుడు ఆ విధంగా మామూలుగా ఒకసారి రవీంద్రకి అన్యాయం జరిగిందని చెప్పాను కదా, అవునండి, అన్నప్పుడు రవీంద్ర మామూలుగా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండేవాడిని కదా, అప్పుడు ఆయన సీట్ ఆయనే తీసుకున్నాడు, వెళ్ళి గెలిపించుకొచ్చి. ఇది అప్పుడు 2004. ఓకే, అంటే కొన్ని పద్ధతులు ఉంటే కష్టమే కాదు, అందులో చాలా బాగుంది పార్టీ ఉంది అనుకుంటాం. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, లోకేష్ మామూలుగా చాలా పెరిగాడు బాగా, అంతకుముందు ఇప్పటికి బాగా పెరిగాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు వరకు తండ్రి చాటు బిడ్డ, ఏదో నాన్న ఉన్నట్టు చేస్తాడు. ఆయన ఇండిపెండెంట్గా చేయమనండి, గెలుచుకొస్తాడు. నాన్న అవసరం లేకుండానే ముందుకెళ్తాడు, తెలుస్తాడు. ఆ పరిజ్ఞానం ఉందండి, ఆ శక్తి వచ్చిందంటారు. ఇప్పుడు శక్తి కాదు, ఆయనకి అడ్వైజర్ ఉండాలి మళ్ళీ. ఇప్పుడు మామూలుగా చూసినంత మాత్రాన మనకు ఓట్లు వేస్తారని కాదు అక్కడ ఉండేది, కింద అసలు బేస్ లెవెల్లో ఏం కావాలి ఏంటని దానికి ఒక డేటా అనేది డిఫరెంట్గా తీసుకోవాలి. పోలీస్ వాటికి ఇస్తే, ఇంటెలిజెన్స్ వాటికి ఇస్తే ఏదో ఒకటి తీసుకొస్తాడు, అలా కాదు. మనం అడిగే విషయంలోనే తేడా ఉండాలి. ఏమన్నా మీరు ఎవరు కోటేస్తారంటే తెలుగుదేశం అనుకుంటే మా అన్న అనుకో మీకేస్తానని అంటాడు. అది నువ్వు ఎవరికేస్తాడో నువ్వు అడగాల్సిన పని లేదు, వాళ్ళ మాటలు వాళ్ళ బిహేవియర్ని బట్టి మనం నువ్వు తెలుసుకోవాలా. అంత కెపాసిటీ ఉంటేనే మరి
ఓకే. ఇప్పుడు ఆయన అదే ఇప్పుడు ఆయన ఇండిపెండెన్స్ పెంచుకోవాలి. ఇండిపెండెన్స్ పెంచుకోలేదు, తండ్రి జాటు బిడ్డలా కాకుండా. ఇప్పుడు పెంచుకోవాలి. అంటే ఎంతో కొంత బయటకు వచ్చి ఆ షాడో నుంచి బయటకు వచ్చాడని అనుకుంటున్నారు. అంటే ఆయన చంద్రబాబు గారు ఏంటంటే అతను డెఫినెట్గా నెక్స్ట్ ఈయన అనేది ఒకటి ఇస్తున్నాడు. నెక్స్ట్ సీఎం ఆయన, అది నష్టం కూడా. ఓకే. నీ కెపాసిటీ చూసుకో, నువ్వు పార్టీ రన్ చేయి. పార్టీ రన్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు చెప్పాలి పార్టీ ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు మీరు పనిచేసినట్టు కాదు కదా, మీ పార్టీని మీరు పెంచినట్టు కాదు కదా. వాళ్ళ నాన్న ఏదైనా ఉంటే వాళ్ళ నాన్నకి వస్తుంది, ప్లస్ చేసిన ఆయనకి మైనస్ చేసిన ఆయనకి వస్తుంది. ఆయనకి వచ్చినప్పుడు ఏంటంటే ఇక ఆయన ధర్మం అన్నమాట. చంద్రబాబు బాబు నేను ఉంచలేని మా కొడుకుని పెట్టుకుని అంతే. అందులో తప్పితే ఆయన ఏమి ఇంపోర్టెడ్ తప్పితే మా ఒరిజినల్ ఉండదు సార్. ఇప్పుడు ఇప్పటి నుంచి ఆయన ఇండిపెండెంట్గా వచ్చేమనండి. ఇప్పుడు అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంటుంది, అధికారం పవర్లో ఉంది, ఈ మామూలు పార్టీ పవర్లో ఉంది కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. రైట్ వేలో ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇప్పుడు లాస్ట్ టైము నేను చేసినట్టుగా కాంగ్రెస్ లేదు, వాడు వైసీపీ లేదు, పనికొచ్చే క్యాండిడేట్ని పుల్ చేయాలి. అంతే. అలా చేసుకుంటూ వెళ్తే అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఒక కమిటీ పెట్టాడు, ఒక కమిటీ వేశాడు. దానిలో ఏంటి, ఎవరైతే వస్తారో వాళ్ళు ఈ కమిటీ త్రూ రావాలి. కమిటీ అంటే వాళ్ళు ఇది చేస్తారనమాట, ఏది వాళ్ళు పనికి వస్తాడా లేదా అనేది స్క్రూటినీ చేస్తారు. ఎవరికి కావాలి వాళ్ళు, నీకు పనికి వచ్చేవాడు నువ్వు తీసుకోవాలి, కానీ ఆడెవడో సెలెక్ట్ చేయడం నువ్వు రమ్మను ఆటోమేటిక్గా ఉంటాడు, ఓటు వేస్తాడు తప్పితే. మరి పార్టీ ఎట్లా డెవలప్ అవుతుంది? పార్టీ డెవలప్ అవ్వాలంటే ఆ పార్టీ డెవలప్ అయ్యే కెపాసిటీ ఉన్న వ్యక్తులు కావాలి. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర్ని తీసుకొచ్చానన్న, నువ్వు ఆ స్టెప్ తీసుకోపోతే అసలు ఆయన రాకపోతే సీట్ పోయినట్టే కదా. నువ్వు ఆ స్టెప్ తీసుకోవాలి. రాయదుర్గం ఉంది, రాయదుర్గంలో అతను ఊలుకుంటా పొంది ఎందులో అతను ఫ్రెండ్ కదా అది అని మానేసావు అనుకో పోతుంది. అవును. రాయచోటి రాయదుర్గం. ఓకే. అలాగే మామూలుగా నువ్వు ఎవరు అవసరమో ఏది ఎట్ట పరిస్థితుందో మనం తెలుసుకోవాలి తప్పితే ఓకే ఊరిని వాళ్ళు చేరుతున్నారు వీళ్ళు చేరుతున్నారు అంటే ఏమవుతుంది, చేరుతారు, ఓట్లు వస్తాయి. కానీ పార్టీ డెవలప్ చేయకుండా నీకు ఓట్లు వస్తాయా? ఎప్పటికైనా ఇబ్బందే కదా, నువ్వు గ్రౌండ్ లెవెల్లో రూట్స్లో లేకపోతే అలాగా. అది ఇప్పుడు నేను కూడా అదే ఇప్పుడు వీళ్ళు కూడా చేయాలి. నేను అది ఇందాక ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, నేను పని చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని నాకు ఆ నమ్మకం. అది నేను చేసి చూపించారు కాబట్టి మీకు నమ్మకం. కానీ ఇవాళ కూడా నేను ఎట్లా చేశాను అనేది ఎవరికి చెప్పాల. ఇప్పుడు కూడా చెప్పరు. అది చెప్తే మన వాల్యూ ఉంటుంది. ఇంకా అది చెప్తే అందరూ తీసేస్తారు కదా, అందరూ ఇంప్లిమెంట్ చేస్తారు కదా. అవును. ఇప్పుడు మనం నేను కొత్త విధానం ఉంది, ఫలానా ఉంది, ఇట్లా చేస్తే పరిస్థితి అని చెప్పామనుకో, అందరూ చేస్తారు, చేస్తే ఉందో రిజల్ట్ జీరో. ఓకే, రైట్. అలా ఆ విధంగా కాకుండా ఇప్పుడు లోకేష్ వస్తామంటే మంచిదే కదా. అవును, సక్సెస్ అవుతాడు. సక్సెస్ అవుతాడు కానీ ఆ షాడో అయితే ఉంటుంది, వాళ్ళ నాన్న కింద షాడో అయితే ఉంటుంది. షాడో ఉంది. రేపొద్దున ఈయన చీఫ్ మినిస్టర్ అయినా నానబెట్టాడు ఈయన అయ్యాడు అన్నట్టుగా ఉంటుంది. అందువల్ల పార్టీని అసలు ఎందుకు ఇంట్లోంచి వేరే ఇప్పుడు ఈయన మనుషులు సపోజ్ ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, ఎక్కువ ఉంటాడు, ఆయన తండ్రితో ఉంటాడు, ఆయన దగ్గరే ఉంటాడు కదా, ఇద్దరితో ఉంటాడు కదా. జనాలు వస్తే తండ్రి కోసం వచ్చారా మీకోసం వచ్చారా అంటే తండ్రి ఉన్నాడు కాబట్టి జనం వస్తున్నారు, అంటే నీ కోసం కాదు. అక్కడ నీ క్లారిటీ లేదు కదా. ఓకే, ఒక ఐడెంటిటీని మీరే చేసుకోవాలి. ఐడెంటిటీ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్గా యూ హ్యావ్ గాట్ ఎవరీ రైట్ టు డిక్టేట్. ఇంత మునుపు సెక్రటరీ ఉన్నా అంటే పైన ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రెసిడెంట్ గారితో అది ఇది అంటారు. అప్పుడు నువ్వే కదా చూసి మామూలుగా నువ్వు ఓవరాల్గా డిస్ట్రిక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. దీనిలో ఇంకో విషయం తెలుసా మీకు, ఎన్టీఆర్ దగ్గర ఆయన ఎప్పుడైతే దానికి ఇప్పుడు ఎన్టీ రామారావు అంటే మామూలుగా ఆయన స్పీచ్లు విన్నారు కదా మీరు. అవును, చాలా ఉద్ధృత మామూలుగా ఆఫీసు అదే ఆకాశం ఏనిందా అది అంటా చెప్పేవాడు. ఇలా అయిపోయిన తర్వాత సెలక్షన్ అయిపోయిన తర్వాత కూర్చున్నాం ఇద్దరం.
కూర్చున్న తర్వాత ఇదే అన్నాడు, మన పని అయిపోయింది, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు వస్తారు, అది ఏం కాదు, మనం చేసుకోవాలా, లేకపోతే వాళ్ళు ఓడిపోయి ఇంట్లో కూర్చుంటారు, మనం తర్వాత మనం దెబ్బ తినాలి. ప్రాబ్లం అవుతుంది. అన్న తర్వాత సరే బయలుదేరదాం పద అంటారు. ఏం మాట్లాడతారని మామూలే మనకు ఉంటుంది కదా. అంటే స్క్రిప్ట్ ఉంటుందండి ఆయన, అంటే పెద్ద పెద్ద డైలాగులు, నా తెలుగుంటి ఆడపడుచులకి అని చెప్పి మొదలెడి తెప్పి కింద నుంచి వేవులాగా జనాలు ఎగిరేవాళ్ళు. అంటే ఏదైనా ప్రిపేర్ అయ్యేవాళ్ళ, రాసుకునేవాళ్ళ, లేకపోతే ఆయన చూసి ఈయనకే అలా? చెప్తా. అయితే ఏం మాట్లాడతారు, ఉందిగా మామూలుగా ఇంత మన ఒరిజినల్ ఉంది కదా మాట్లాడతాను. నా ఒరిజినల్ మన డైలాగులు ఉన్నాయి అని చెప్పాడు. అయితే ఆ ఒరిజినల్ డైలాగ్స్ మీరు అధికారం కోసం వచ్చినప్పుడు మాట్లాడారు. 5 ఏళ్ళు ఏం చేశారని మీరు మరి చెప్పాలి కదా. మరి మళ్ళీ అది ఒరిజినలే చెప్తే ఎవరు వింటారు? ఇదని మామూలు డైలాగ్ లేదనుకుంటారు. ఎప్పుడైనా సరే మీరు ఫలానా చాట దగ్గరికి వెళ్తే మీరు ఏం చేశారనేది వాళ్ళకి చెప్పాలి. ప్లస్ మీరు ఏం చేద్దాం అనుకున్నారో వాళ్ళకి చెప్పాలి. అప్పుడే ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంతేగాని ఏదో వచ్చాడు మామూలుగా వెళ్ళాడు కాంగ్రెస్ తిట్టేసి వెళ్ళిపోతే ఏం చేసినట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. అవునా? అంతే కదా ఏం చేసింది. ఓకే, అలా కాకుండా మీరు ఆల్రెడీ 5 years మీరు రూల్ చేశారు. ఈ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు, మీరు ఏం చేశారు అని చెప్పాలి. ఏం చేస్తామనేది కూడా చెప్పాలి. అప్పుడే ప్రజల్లో మీ మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది, పెరుగుతుంది. మనం ఏం చేస్తాం అనేది ఏంటి, మనం ఎప్పుడో చేసాము. మీరు ఎప్పుడు చేసినా కానీ మీరు చేశారు కదా. మరి ఇన్ఫర్మేషన్ అంతా తెప్పించండి, మీరు ఏం చేశారు ఆ టైంలో, అది ఆ ఏరియాలో ఏం చేయాలి వాళ్ళకి. అంతేగాని వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వచ్చి సార్ మాకు ఇది ఈ సమస్య ఉంది అంటే అదేముంది మీరు వెళ్ళినా చెప్తారు, లేకపోతే ఆయన వెళ్ళినా చెప్తారు. ఆయనకు ముందే మీకు ఇది చేస్తానని చెప్తే వాళ్ళ మీద మీ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈజ్ వెల్ వర్స్డ్ ఇన్ ద ఏరియా, ఇది చేస్తాడు అనే నమ్మకం పెంచాలంటే వాళ్ళ దగ్గర నుంచి కాదు, మీ దగ్గర నుంచి పలానా చేస్తాను, ఇది చేస్తాను, ఇంతకుముందు ఇది చేశాను, ఇప్పుడు ఇది చేస్తాను ఇంకాను అని చెప్తే మీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని. అయితే సరే నువ్వేసి కూడా అన్నాడు. అది కూడా ఆయనకి అసలు నోటి మాట అదే, ఫస్ట్ చూడు నువ్వేం చేస్తావు చెయ్యి, నువ్వు చెయ్యి అదే నువ్వు చూడు అన్నాడు. ఇది నాకు ముందే ఐడియా ఉండి నేను ఎన్ని చేశాను కదా, మామూలుగా సర్వే చేశాను కదా. సర్వే చేసినప్పుడు టీడీపీ ఏం చేసింది, తర్వాత అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి, నియోజకవర్గానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి, నియోజకవర్గం అనుకోండి లేకపోతే ఏరియా, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకుంటే అప్పుడు కలెక్ట్ చేశాను. కలెక్ట్ చేసిన దగ్గర ఉండి వాళ్ళు ఏం చేశారంటే ఒక ఈ కార్డ్స్ తీసుకున్నాం బయట బజార్లో, తెల్ల కార్డులు. దాని మీద పలానా కాన్సెన్స్ ముందు రూట్ మాకు తెలుసు కదా, దానిలో అక్కడ మనం ఏం చేసాము, రేపొద్దున ఏం చేయాలి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మొత్తం అంతా రాసి కార్డులు ఇచ్చేవాడు. ఆయన జేబులు ఇట్లా పెట్టుకునేవాడు, పెట్టుకుని అటు తీసేవాడు. తీసి పై ఒకటి చూస్తే ఆయన ఏం లేదు, ఒకటి ఒక్కసారి అది చూస్తే చాలు దాన్ని అల్లుకుపోతాడు. ఫస్ట్ ఒక మాట అలవాటు అది. చూసేవాడు, ఏదన్నా అనుమానం వస్తే మళ్ళీ అది తీసుకుని ఒకసారి చూసి మళ్ళీ చెప్పేవాడు. అలా ప్రతి మీటింగ్లో కూడా ఆయన ఏం చేశాడు, ఏం ప్రాబ్లం ఉన్నాయి ఇంకాను, అవి ఏం చేయదలుచుకున్నాడు అని కూడా చెప్పాడు. అందుకే సక్సెస్ అయ్యాడు. అంటే ద వే హీ హాస్ ట్యాకిల్డ్ ద థింగ్స్. అంటే ఆయన చేశాడు కాదు, మనమే చేసాం అనుకో, సరే ఎందుకు ఆయన చేసినట్టే కదా, ఆయన ఉండబట్టే కదా మనం చేసాము. అలా చెప్పాడు. ఇప్పుడు ఒక గుండె కోసుకుని ఈయన నాదేళ్ల బాసలు రాజ్యం లాక్కున్నా కూడా మళ్ళీ ఎలక్షన్ పెడితే ఆయనకు వచ్చింది 200. అవును, ఏమీ లేకుండా వచ్చినా 86% వచ్చినాయి. అవును, సీట్లు. అంటే ఎంత శ్రమపడాలి. అవును, ఊరిని ఒట్టిగా వచ్చింది ఏం కాదు. అవునండి, ఇన్ని చేసాం. అప్పుడు ఇన్ని చేశాం కాదు, చేశాను. నన్ను పిల్లలు, నా భార్య, పిల్లలు అందరూ కూడా మామూలుగా అంత మనం చెప్తా అంటే వాళ్ళు రాస్తూ ఉంటారు, అంతే పని. ట్యాబ్లెట్స్ ఇవన్నీ టేబుల్స్ తయారు చేస్తారు, రెడీ చేయటం కానీ అదే అంత కష్టపడ్డారు. మా ఇంటికన్నా మామూలుగా వాళ్ళే కాదు పాపం, పిల్లలు కూడా వాళ్ళు అప్పుడు ఇంటర్ చదువుతున్నారు. అలా చేస్తే మామూలు ఒట్టిగా ఏముందిలే ఇంటి షారింగ్స్ అది ఇది అనుకుంటే మరి 200, 180 రావాలి కదా. ఎట్లా రావాలి?
అవును. ఎందుకు వచ్చినాయి అంత మరి? ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? సార్ అంటే కొంతమంది తెలుగుదేశం అభిమానులు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి, అతను ముఖ్యమంత్రి అవ్వాలి, అవుతాడు అని చెప్పి కూడా మన రీసెంట్గా చూస్తే వేణుస్వామి అనే అతను ఏదో చెప్తున్నాడంట, ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీ రామారావు అంటే ముఖ్యమంత్రి అవుతాడు అని. ఏం చెప్తారు సార్? అంటే పెద్ద ఆయన చూశారు, ఇక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ని మీరు చూస్తున్నారు అంటే ఒకటండి, ఇద్దరికి. ఇప్పుడు ఎవరు అని ద రైట్ టు పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్, ప్రతి ఒక్కరికి టు హక్కు ఉంది. ఆక్యుపై ది సీట్. కానీ దానికి ఇంత మునుపు అయితే మామూలుగా ఎన్టీఆర్ చేశాడు, అది చేశాడు అనేదో దాంతో వచ్చాడు అనేది అది ఒకటి. కానీ ఇప్పుడు ఏదైనా సరే ఆయన బిగినింగ్లో ఆయన ఐడియాలజీనే చెప్పాలి. ఒట్టిగా పోయి చెప్తే నేను ఎన్టీ రామారావు మనవాడిని ఓట్లు ఏంటంటే ఓట్లంటే కష్టం. దానివల్ల ఏంటంటే అపోజిషన్ వాళ్ళు వస్తారు రేపు పొద్దున. వాళ్ళు ఏమంటారు, ఈయన ఇంత ఉనుపు తిరిగి, నేను అలాంటి వాడు ఉన్నాడు అనుకో, ఇంత ఉనుపు తిరిగిన ఏరియాలో ఎన్ని ఓట్లు వచ్చినాయని ఎలక్షన్ ఆఫీస్ ఉంది కదా, ఇక్కడ సెక్రటరీలో ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర పోయి ఆ కాన్స్టిట్యున్సీని తీసుకొచ్చి ముందు పెడతా. మొత్తం తిరిగిన చోటల్లో ఓడిపోయారు అని చెప్తారు. మామూలుగా అదే అది ఎన్ని గెలిచారు ఎన్ని ఓడిపోయారో చెప్తారు అది చెప్తాడు, ఆపోజిషన్ వాడు చెప్తాడు. అలా కాదు, మామూలుగా అతను ఉండాలంటే కొంత ముందు నుంచి కొంత వర్క్ చేయాలి. ఓవర్ నైట్ తీసుకొచ్చి వస్తానంటే ఇట్లాగే ఉంటుంది. మామూలుగా ఈ రాయచోట్లో అక్కడక్కడ జరిగినట్టు ఉంటుంది. కాబట్టి ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ ఉండాలి. ఓకే, ప్లానింగ్ అంటే ఉంటే క్యాపబిలిటీ ఉందా ఆయనకి, అయ్యే సత్తా ఉందంటారా? ఓకే, ఆయన పుట్టినరోజు నా పుట్టినరోజు ఒకటే. ఓకే, ఆయన బర్త్డే నాది. అంటే అప్పుడు ఉన్నప్పుడు వచ్చాడండి, మీరు ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఈ పిల్లోడు ఏమైనా వచ్చాడా? సార్ వచ్చాడు. వచ్చాడా? ఎలా ఎలా ఉండేది? ఇవన్నీ బాణాలు అయి పట్టుకుని వచ్చాడు. ఎవరు? ఆయన చిన్న ఆయన వచ్చాడు. ఓకే, బాగా చూసుకున్నాడండి ఈయన? ఆయన చూసుకున్నాడంటే మామూలుగా నేను అప్పుడు లేను, బయట చూశాను. మామూలుగా నేను ఆయన దగ్గర నుంచి వస్తా అంటే వీళ్ళు ఆ గేట్ దగ్గర ఉన్నారు. ఈ పిల్లోడు మంచి కుర్రాడు, మంచి కుర్రాడు, మంచి టాలెంట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు. ఎందుకంటే ఆపోజిట్ ఆల్సో ఫర్ మీ ఎక్స్ప్రెస్. యాక్చువల్గా ఏంటంటే ఎన్టీ రామారావు గారు అసలు ఎలా పాలిటిక్స్ చేశారు దానికి సంబంధించి మీకు అడ్వైజర్గా ఉన్నారు. ఎందుకంటే చాలా పథకాలు ఆయనకి కూడా ఆయన పేదలకు ఇచ్చారు. వాటన్నిటికి కూడా ఏ విధంగా ఉంది ఏంటనేది వీటన్నిటి గురించి కూడా మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు. ఫ్యూచర్లో మళ్ళీ కలిసి మనం మంచి ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం, ఇంకా కొన్ని పాలిటిక్స్ సంబంధించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. థ్యాంక్ యూ.